లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6, 7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా, వక్రించినా, నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడి ఉన్నాడు, వక్రించున్నాడు. ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసులను చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి, ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి. మీకు కుజుడు 21 అక్టోబర్ నుంచి లాభంలో నీచ పొందుతున్నాడు. అదే రవి 16 అక్టోబర్ నుంచి ఆల్రెడీ 2వ స్థానంలోకి వెళ్ళి 21వ తేదీ కుజుడు ఎప్పుడైతే వస్తాడో 2వ స్థానంలో ఉన్న రవికి నీచభంగ రాజయోగం జరుగుతుంది. మరియు 6వ స్థానంలో శని మీద కూడా కుజుడు దృష్టి ఉంది. అయితే ఈ స్థానాల్లో కుజుడు కానీ శని కానీ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే లాభస్థానంలో నీచబడ్డ గ్రహం చాలా మంచిది. దేనికి మంచిదండి? కొన్నిసార్లు చూడండి, మనం మొండిగా ధైర్యంగా వెళ్ళి లాభాలు సంపాదించుకుంటాం. కాబట్టి లాభంలో ఉండేటువంటి కుజుడు నీచబడ్డం మంచిదే. కాకపోతే ఇక్కడ ఆ లాభంలో కూడా కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు. ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు, వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మరి 6వ స్థానం మీద శని మీద కుజుడు దృష్టి ఉంది కదా, అంటే శత్రుత్వాలు పెంచుతాడు, శత్రువుపై జయాన్ని ఇస్తాడు. కొంచెం సంతానంతో కూడా కొంత గొడవనిస్తాడు. ఎందుకంటే ఆయన పంచమాధిపతి అవుతున్నాడు కాబట్టి అక్కడ కన్యాలగ్నానికి. సహజంగానే ఏంటంటే ఇక్కడ ఈ 2వ స్థానంలో ఎప్పుడైతే రవి 16వ తేదీకి వ్యయాధిపతి 2లోకి వెళ్ళి నీచభంగ రాజయోగం జరిగిందో, ఉన్న ప్రదేశం నుంచి అనుకోకుండా కొన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయని సందర్భంగా మీరు విదేశాలకు వెళ్ళడం, అక్కడ అసలు ఎవరు మీరు పెద్దగా సెటిల్ అవ్వరు, ఏం డబ్బులు సంపాదిస్తారు, అనవసరం ఖర్చు పెట్టుకొని వచ్చాడు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇంత మిరాకిల్ జరిగింది అనేటువంటి ఒక సందర్భం రావడం కూడా జరుగుతుంది విదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసేటువంటి వారికి. అలాగే ఎప్పుడో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు ఇప్పుడు కాస్త దానికి కొన్ని రెట్లు తిరిగి రావడం, అలాగే ఎప్పుడో ఇచ్చినటువంటి ధనము వాళ్ళు ఇంక ఇవ్వరు, పోయాయి, ఇంక డబ్బులు పోయినట్టే అనుకున్నా కూడా కాస్త మీకు కలిసి రావడం అనేటువంటిది ఈ యొక్క రవి నీచభంగ రాజయోగంలో ఉండడం వల్ల ఇస్తాడు. అయితే ఈ రవి 16 అక్టోబర్ నుంచి నవంబర్ 16 తేదీ వరకు ఉంటాడండి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ టైంలో. అయితే అందులో కూడా కుజుడు 21వ తేదీ అక్టోబర్లో ఎప్పుడైతే మారుతారో అక్కడి నుంచి ఎక్కువ నీచభంగ రాజయోగం జరుగుతుంది. కానీ 21వ తేదీ లోపల మాత్రం ఎటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధించినవి చేయకండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అంటే, కుజ, శని, రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి గోధుమ రవ్వ, బెల్లము, క్యారెట్స్, గ్రాసము తినిపించండి.
మీకు రావి చెట్టు కనుక దగ్గరలో ఉన్నట్లయితే, ఎందుకంటే మీ కన్యా లగ్నం వారికి సహజంగానే ఇప్పుడు లగ్నంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నందుకు కాస్త గణపతి ఆలయాలకు వెళ్ళడము, రావి చెట్టు చుట్టూ మనకు సర్పాలు ప్రతిష్ఠ చేసి ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఒక గ్లాసులో నీరు తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం వేసి ఆ గ్లాసును కూడా పట్టుకొని దాని చుట్టూ తిరిగి కాస్త ఆ సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి, వాటి మీద వాటర్ లాంటిది చల్లడము, ఇవి చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే లగ్నంలో ఉండేటువంటి కేతు ప్రభావం తగ్గుతుంది, మరియు ఈ గ్రహాల యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. దానివల్ల లాభాలు చక్కగా రావడం, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండడం జరుగుతుంది. మరియు వీటితో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలా ఉంటుందో అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మేషం వారికి లగ్నాధిపతి నీచ పొందుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే లగ్నాధిపతి నీచంలోకి వెళ్తున్నాడు, అది మరలా అక్కడి నుంచి శనిని వీక్షిస్తున్నాడు అన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి దీంట్లో రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో రవికున్న ఫలితం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండేటువంటి ఫలితాలు ఏమిటి, మీ లగ్నరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఒకటి, మీ లగ్నాధిపతి ఎప్పుడైతే నీచ పొందుతున్నాడో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశము పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో, ఇందాక నేను మీకు చెప్పాను కదా, అక్టోబర్ 21వ తేదీ నుంచి మనకి మధ్యలో మనకి డిసెంబర్ 6వ తేదీ వరకు ఆయన అక్కడ నుండి వక్రిస్తాడు. దాని తర్వాత అని అనుకున్నాం డిసెంబర్ 6 నుంచి, అండ్ జనవరి 22 వరకు అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, మిథునంలోకి వెళ్ళిపోతాడు. సో ఈ టైం అంతా కూడా, కాకపోతే ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కుజుడి యొక్క సంవత్సరం, క్రోధినామ సంవత్సరం, మంగళుడితో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన నీచ పొందినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ భూములు, గృహ నిర్మాణ సంబంధించినటువంటిది, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్, కొత్త కొత్త సబ్జెక్ట్స్ అవి ట్యూషన్స్ కనో లేకపోతే ఆన్లైన్లో మనీ కట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడమో కొన్ని చేస్తూ ఉంటారు డిఫరెంట్గా. అటువంటి విషయాల్లో మరియు తల్లిగారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కుజుడు నీచిపడినందుకు. మరి అదే కుజుడు వక్రించి శనిని కూడా చూస్తాడు. ఎక్కడ ఉంటాడు శని? 11వ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్. సో వ్యాపార సంబంధించిన ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, లేనట్లయితే ఒక్కోసారి చూడండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటారు సరదాగా అందరూ కలిసి, అలాంటిది ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు, అందులో ముఖ్యంగా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే జలరాశుల్లో ఉన్నటువంటి కుజుడు వీక్షించి చూస్తున్నాడు. ఎప్పుడైనా ఈ పాపగ్రహాలు జలరాశుల్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం 10 నెలల క్రితం, రాహువు జలరాశుల్లోకి వస్తున్నాడు, జల ప్రళయాలు వస్తాయని. ఎందుకంటే జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఇక్కడ మంచి కూడా అన్నారు కదా, ఏమిటంటే ఆ మంచి ఏమైనా ఉంటుందా అంటే, ఇక్కడ రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి సంచరిస్తాడో అంటే పర్టికులర్గా ఈ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 సమయంలో, గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 మధ్యలో రవి తులలోనే ఉంటాడు. ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడు రవి, ఆ సమయంలో ఈ కుజుడి యొక్క దృష్టి రవి మీద పడ్డందుకు పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ ఒక గొడవలాగా జరిగి మళ్ళీ అది మంచిగా, అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ పార్ట్నర్స్ బిజినెస్లు, అండ్ అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు. ఒక్కోసారి చూడండి, అమ్మో సంతానం ఇంకా కలగరన్నారండి కానీ ఏంటో లక్కీగా అయింది అంటూ ఉంటాం. లేదా రాజకీయ సంబంధించిన, ఎందుకంటే పంచమాధిపతి నీచభంగ రాజ్యంలోకి వెళ్ళాడు అక్కడ. కాబట్టి మేషం వారికి సడన్గా ఏదో ఒక, అంటే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత రావడం వల్ల మీరు దాని ద్వారా మీరు హైలైట్ అవ్వడము, మేషం వారు పర్టికులర్గా ఇట్లాంటివి చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ పంచమం ఈ సంతానాన్ని, ఫ్రెండ్స్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క ప్లానింగ్ని, మరియు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో సడన్గా ఒక మిరాకిల్ లాగా జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ రవి. కాబట్టి ఈ జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి. మరి రెమెడీ ఏం చేసుకోవాలి? కుజుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, వీలైతే రవిగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి, గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకుందాం.